హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్టోబర్ 4th ఎపిసోడ్ కూడా 3 సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. ఆదిత్య వెళ్ళిపోయాక జరిగిన ఇన్సిడెంట్స్ ఒక సెగ్మెంట్ అయితే, మార్నింగ్ మస్తీ ఒక సెగ్మెంట్ అయితే, హౌస్మేట్స్ని కంటెస్టెంట్స్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ అయితేనేమి లెటర్స్ అయితేనేమి ఇవ్వటం ఒక తంతు అనమాట. సో దీంట్లో ఫస్ట్ సెగ్మెంట్ని ఎత్తేద్దాం. అర్ధరాత్రి ముచ్చట్లో చెప్పాము, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఏమైందనేది మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే చాలా వీడియోలు చూస్తుంటారు అందరు ఈ సోషల్ మీడియాలో. సో ఒక్కొక్కరు ఒకరిని ఫీల్ అవుతున్నారని ఒకరు అంటాం, ఆదిత్యని ఫీల్ అయ్యే విధంగా ఆదిత్యని ఫీల్ అవుతున్నామని కొంతమంది అంటారు. ఎలిమినేట్ అయింది ఆదిత్య అయినా అక్కడ ఎక్కువగా నీకు మణికంఠ గురించి చర్చ జరుగుద్ది. విష్ణు అంటది కదా, ఒరే అక్కడ నేను నైనిక డేంజర్ జోన్లో ఉండి అక్కడుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వేంట్రా, నీ పెర్ఫార్మెన్స్ ఏంట్రా, కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వు అవతల వాళ్ళకి అన్నట్టంటే మనకంటే అరే నాకు అర్థం కావట్లేదురా నిజంగా అంటాడనమాట. సో ఇవన్నీ చెప్పుకున్నాం, ఓకేనా, మళ్ళీ రిపీట్ చేయటం ఎందుకు. రైట్, నెక్స్ట్ మార్నింగ్ మస్తీ వచ్చేసరికి ఈ జాతకాలు చెప్పే రోల్లో మణికంఠ ప్లే చేస్తాడు. సో మణికంఠ డిక్షన్ కానీ ఈ పర్టికులర్ దీంట్లో చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మనము విషయాన్ని విడిగా చూద్దాం, ప్రతిదానికి ఆయన్ని విమర్శించాలనేది మన అభిమతం కూడా ఏం కాదు. సో బాగా పెర్ఫామ్ చేసినప్పుడు బాగా పెర్ఫామ్ చేసామని చెప్దాం. సో ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆ పాయింట్స్ వేయటం కానీ, ఎదుటోళ్ళు పాయింట్స్ వేసినా చాలా సీరియస్ ఏం కాకుండా వాటిని ఫన్ వేలో తీసుకుంటానే, ఆయన మీద జోకులు వేసిన వాళ్ళు కూడా ఆయన ఫన్ వేలో తీసుకుంటా, ఒక మణికంఠ అనేవాడు ఉన్నాడు స్వామి, వాడు ఎన్నాళ్ళు ఉంటాడు అని ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు వాడంత ఈజీగా వెళ్ళడమ్మా, ఆ త్రాస్తుడు వెళ్ళడమ్మా అంటాడు. ఆయన్ని తిట్టుకుంటా, ఆయన మీద ఆయన జోక్ వేసిన వే నాకు బాగా నచ్చింది. సో దానికి కూడా సీరియస్ అయిపోయి మళ్ళీ వేరే కంటెంట్ లేకుండా మంచిగా అనిపించింది. దాంట్లో భాగంగా నబీల్ గురించేమో, నబీల్ జాతకం చెప్పేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ రేఖలు చాలా ఉన్నాయి. సో మనకి 8th క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి అన్నట్టు చెప్తా. చీఫ్ ఏమో కానీ కట్ చీఫ్ కాకుండా చూసుకో, చీఫ్ అంటున్నావు అన్నట్టు అంటాడు. ప్రేరణ గురించి వచ్చేసరికి నేను చీఫ్ కావటం లేదు స్వామి, ఎన్నిసార్లు ట్రై చేసినా అంటే నీ నోట్లో ఎవరు వాగలేరమ్మా, ఓకే, చీఫ్ ఎవరున్నా మేనేజ్ చేసేది నువ్వే కదమ్మా, మొత్తం నీదే కదమ్మా మెయింటెనెన్స్ అన్నట్టు ప్రేరణ అని అంటాడు. విష్ణు ఏమో సోనాలి బెంద్రే రామ్మ. సో బిగ్ బాస్ పంజరంలో బిగ్ బాస్ ఇంట్లో 2 ప్రేమ చిలుకలు ఉన్నాయి, అవి మీరే అన్నట్టు అంటారు. అంటే విష్ణువుని అండ్ పృథ్వీని అనుకుంటా. నీ అల్లరే నిన్ను కాపాడుతుంది తల్లి అన్నట్టు అంటాడు. చూడండి అసలు ఇక్కడ ఎంత సెన్సిబుల్ డైలాగు, అది చాలా బాగా చెప్పాడు అనిపించింది. ఒక్కొక్కరి గురించి అల్లరే నిన్ను కాపాడుతుంది, నిజంగా కానీ విష్ణుప్రియ అల్లరే కదా. సో అదే కాపాడాలి విష్ణుప్రియని, గేమ్ కానీ ఏం కానీ హేట్రెడ్ కానీ అట్లా ఏం ఉండదు పాప మీ అమ్మాయికి వేరే ఎవరి మీద. సో అలా అంటాడు. ఆ తర్వాత నిఖిల్, రారా నాయనా రా, నీకు ఇప్పుడు 3 గ్రహాలు ఉన్నాయిరా, ఆ 3 గ్రహాల వల్ల ఆ 3 గ్రహాలు ఎప్పుడైతే దూరం అవుతాయో నీకు అప్పుడు మంచి జరిగిద్దిరా అని చెప్పి, దాంట్లో ఒక శనిగ్రహం మాత్రం పక్కకి తప్పుకుందిరా అంటాడు. అంటే ఆ శనిగ్రహం ఏనే అనమాట. నిఖిల్ నుంచి నేను పక్కకు వచ్చానని చెప్తే, స్వామి నువ్వు అంటున్న శనిగ్రహం ఎవరైతే అంటున్నావు వాడే కదా స్వామి ఇప్పుడు నా చేయబెట్టుకుంది అన్నట్టు అంటాడు. అంటే పొంతుల వేషంలో ఆయన ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత యష్మి గురించి చెప్తా. యష్మి ఏమంటుందంటే నేను ఇంగ్లీష్ వల్ల చాలా లాస్ అవుతున్నాను, ఓకే, గవర్నమెంట్లోనేమో స్పెల్లింగ్ తెలియక, ఐఆమ్లో స్పేస్ ఉంటుందని తెలియక చాలా అవుతున్నానంటే, నీకు ఇంగ్లీషే కాదు తల్లి, తెలుగు కూడా రాదు, తెలుగులో కూడా మాట్లాడుకో అది ఇది అన్నట్టు అంటాడు. ఆ తర్వాత నేను సింగిల్గా ఉంటున్నా కదా, ఒక మంచి హ్యాండ్సమ్ హంక్ ఎవరన్నా వస్తారంటే, ఏ హంక్ వచ్చినా నీ ముందు బంకు కావాల్సిందేనమ్మా అంట. ఎంగిలి పడిన విస్తరాకైనా సరే చిరిగిపోద్దామా నీ దెబ్బ కంటే, నీకు అర్థమైంది కదా నేనంటే ఏంటో అన్నట్టు అంటాడు. వీళ్ళిద్దరిది మంచిగా అనిపించింది ఈరోజు. ఏంటో ఒక్కోసారి భలే అనిపిస్తుంది వీళ్ళిద్దరిది. కైండ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ రిలేషన్ లాగా కొట్టుకుంటారు, మళ్ళీ బాగుంటారు. అసలు నువ్వు డేంజర్ రా అంటే మళ్ళీ బాధలో ఉన్నప్పుడు వెళ్ళిపోద్ది. అట్నే యష్మి అంటే కొంచెము ఇతను చూపిస్తాడు. ఆ తర్వాత సీత నువ్వు టాప్ 5లో ఉంటావు నాయన అంటే, టాప్ 1లో ఉన్నానా స్వామి అంటే, టాప్ 1లో మాత్రం కష్టమమ్మా, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అన్నట్టు అంటాడు అనమాట. టాప్ 5 ఏదో పెట్టాను అన్నట్టు అనుకోని ఉంటాడు మనసులో. స్వామి మణికంఠ అనే ఒక పర్సన్ ఉన్నాడు, అసలు ఏం చేయాలి స్వామి అంటే, కష్టమమ్మా అతను చాలా కష్టమమ్మా అన్నట్టు అంటాడు. మణికంఠ అనగానే మణికంఠ అట్లయితే మణికంఠ గురించి చెప్పంటే ఒక తాళపత్ర గ్రంథం తీయాలమ్మని గ్రంథం తీస్తాడనమాట. అంత డెప్త్ ఉంది మణికంఠకి అన్నట్టు. ఈ ఇన్ఫినిటీ సీజన్కి ఆ ఇన్ఫినిటీ దరిద్రం అనేది అయితే ఉందో, ఆ ఇన్ఫినిటీ సీజన్కి ఇన్ఫినిటీ దరిద్రం వాడేనమ్మా, వాడిని తీసి వెళ్ళడమ్మా అంటున్నాడు. కూర్చున్నాడు ఫెవికాల్ వేసుకొని.
ఆ తర్వాత పృథ్వీ రావడంతో ఇట్లా ఒక పెన్నో లేకపోతే ఏదో సమ్మ ఒక ఐటమ్ ఉంటే దాన్ని ఇలా స్మోక్ లాగా వస్తా అనమాట. రియల్ స్మోక్ కాదు అట్లా. దుష్టుడా అలా రాకూడదురా, అలా వస్తావేంట్రా సిగరెట్ పట్టుకొని అన్నట్టు అనమాట. స్వామి నాకు 2 అమ్మాయిలు కావాలి అంటే, పడు కక్కుర్తి పడొద్దు అంటాడు ప్రాస. పడు బట్ కక్కుర్తి పడొద్దు అంటాడు. ఆ తర్వాత నాయన నువ్వు అంతా బాగానే ఉంటావు, కాకపోతే నీకు కుదిరినప్పుడల్లా విష్ణు తపస్సు చేసుకొని ప్రియాతి ప్రియంగా చూసుకో అన్నట్టు అంటాడు. ఈ ప్రియా ఎవరు అన్నట్టు అడిగింది సీత. విష్ణుప్రియ 2 ఉంటుంది కదా, అట్లా కొట్టాడు. సెంటెన్స్ని అలా మార్చాడు. స్పేస్ లేదు, స్పేస్ తీసుకున్నాడు మణికంఠ అక్కడ. ఆ తర్వాత అందరు చెప్పాక ఇప్పుడు దాకా మణికంఠ అందరి జాతకాలు చెప్పాడు కదా, ఇప్పుడు మణికంఠ జాతకం చెప్పండి అన్నట్టు ఉంటే, మణికంఠ జాతకాన్ని 2 ముక్కల్లో నబీలు ఏం చెప్తా అంటే, చీప్ కావాలంటే చీప్ పనులు మానుకో. కొన్ని చీప్ పనులు చేస్తానండి ఫన్నీ వేలోనే. ఆ తర్వాత చీప్ కావాలంటే చీప్ పనులు మానుకో అన్నట్టు చెప్తాడు. అంతేలే ఇంకేదో మా డైలాగ్ అన్నాడు. ఆ తర్వాత యష్మి వచ్చి నువ్వు స్పేస్ అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటావు కదా, సో అది కొంచెం బాగానే ఇస్తున్నట్టున్నావు. ఆ తర్వాత అరే నీ నవ్వు చాలా బాగుంటుందిరా, నీ నవ్వుకే పడ్డానరా నేను, కాకపోతే నీకు పిల్లలుందని తెలిసాక నేను ఇదైపోయానరా అంటది. ఈ ఒక్క డైలాగ్ చాలా ఆయన గిలగిలగిలగిల కొట్టుకోవటానికి మైండ్ అంతా ఇట్లా పెట్టి అమ్మా. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్కి ఒక్కొక్కరిని పిలుస్తాడనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్లో ఒక స్పెషల్ పాయింట్ మెన్షన్ చేస్తాను. వచ్చిన వాళ్ళందరికంటే చాలా సాలిడ్గా అనిపించిన లెటర్ కానీ వాళ్ళు కన్వే చేయాలనుకున్న విషయం కానీ నిఖిల్ అనిపించింది నాకు. సరే ఇంటి నుంచి ఏ లెటర్ వచ్చినా క్యాజువల్గా ఏముంటుంది, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు అమ్మా, చాలా బాగా ఆడు, మేమంతా ఇక్కడ బాగున్నాం, నువ్వు దిగులు పడకు, సో నువ్వు చాలా స్ట్రాంగ్, చాలా వారియర్, చాలా ఇది ఎట్లా ఉంటాయి. కానీ నిఖిల్కి వచ్చిన ఇన్పుట్ కప్పు ముఖ్యం బిగులు అన్న సెన్స్ ఉంది దాంట్లో. దాని సెన్స్ అనేది క్లియర్గా చెప్తారు. ప్లస్ యష్మి కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే యష్మిలో ఈరోజు ఇంకో యాంగిల్ ఏంటంటే, సరే లెటర్ల గురించి మాట్లాడినప్పుడు వస్తుందిగా చూద్దాం అది. ఓకే, యష్మికి వచ్చినప్పుడు పృథ్వీ నిఖిల్ వస్తుంది అనమాట. ఇక్కడ అడుగుతారు అంతా ఓకే కదా అంటే, మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా అని చెప్పి ఏడ్ చేస్తుంది అమ్మాయి. ఓకే, పృథ్వీ నిఖిల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఇంట్లో, ఒక్కరిని చెప్పంటే నిఖిల్ అంటాడు. ఎందుకంటే అందరిలో ఒకేలాగా మాట్లాడతాడు, సేమ్ నాలాగే ఉంటాడు అన్నట్టు అంటుంది. నీలాగేం కాదమ్మా, ఆయన కొంచెం నెమ్మదస్తుడు, నువ్వు ఫైర్ బ్రాండ్ అనిపించింది నాకు. ఆ తర్వాత నిఖిల్కి ఏమో అమ్మ వంట వస్తుంది, మణికంఠకేమో వైపు నుంచి వంట వస్తుంది. అక్కడ వచ్చి నిఖిల్దే సెలెక్ట్ చేసుకుంటుంది. బిగ్ బాస్ అప్పటికి హింట్ ఇస్తాడు మణికంఠ గురించి ఆలోచించాలని లేదా అని. కానీ యష్మి తెలుసుగా, యష్మి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గర్ల్, లైక్ తనకి ఏదనిపిస్తే అది చేస్తే ఆల్రెడీ చెప్పాం. అందుకే ఇటువంటి వాళ్ళు సంచాలకి ఇవ్వడం కూడా కష్టమే. మంచి సంచాలకి ఇచ్చినా కానీ తనకు నచ్చిన వాళ్ళని తీసుకుంటుంది ఆబ్వియస్గా. అంటే అప్పటికి ఒక లెటర్ కూడా ఉంది అన్నట్టు అంటాడు. ఇంక ఏమన్నా ఉన్నని మనీని మేము బాగానే చూసుకోగలం, నిఖిల్ చాలా లో అవుతున్నాడు, వాడికి అవసరము, ప్రతిరోజు నాతో ఫ్యామిలీని గుర్తు చేసుకుంటున్నాడు అనగానే నిఖిల్ అమ్మ చేతి వంట వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మణికంఠ వైపు నుంచి కూడా వంట వచ్చేది అనగానే ఇక్కడ ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అన్నట్టు అంటాడు అనమాట మణికంఠ. ఒక్కసారి దాన్ని క్లోజర్ షాట్ వేస్తాడు. అసలు ఒక్కసారి చూడండి మీరు, అంత పెద్ద ఎపిసోడ్లో కూడా టక్కున ఆ పర్టికులర్ డైలాగ్కి ఒక బలం చేకూర్చినట్టు పెట్టారనమాట, ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అని. సో అప్పుడు బిగ్ బాస్ అంటాడు ఫుడ్తో పాటు మెసేజ్ కూడా ఉంది అంటే అప్పుడు ఇక్కడ యష్మి ప్లీజ్ ఐ నీడ్ దట్ మెసేజ్ అన్నట్టు పక్కన వాళ్ళు చెప్తారు, రే అది అమ్మాయి ఇష్టం రా కానీ అన్నట్టు అంటారు. ఆ తర్వాత మరి మణికంఠ గురించి ఆలోచించాల అవసరం లేదంటే మణికంఠకి నేను ఉన్నాను అని చెప్పి యష్మి వచ్చి సారీ చెప్తుంది, పాపం సారీ చెప్తుంది. ఆ తర్వాత మనోడు ఒప్పుకోడుగా, వెంటనే నాకు స్పేస్ ఇవ్వు ప్లీజ్, నాకు స్పేస్ ఇవ్వు కొంచెంసేపు అంటాడు. పక్కకి వెళ్ళిపోద్ది. సరే అని అర్థం చేసుకుంది ఫస్ట్ టైం యష్మి కూడా. సో తర్వాత యష్మికి ఇవ్వనప్పుడు కూడా విడిగా బాధపడింది, కానీ మళ్ళీ వచ్చి దట్స్ ఓకేరా అంటది యష్మి. కొంచెం ఈరోజు మెచ్యూరిటీ లెవెల్ చూపించింది యష్మి. ఆ తర్వాత సరేరా కాసేపు అయిపోయాక సరేరా మొత్తానికి ప్రియా అయితే అని చెప్పి ఏడుస్తుంటాడు. ప్రియా ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలియదు, పొరపాటు నా గేమ్ వల్ల నా గేమ్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చింది అన్నట్టు అంటాడు. మొత్తానికి అంతా అయిపోయాక
అవన్నీ ఎందుకురా, తన నుంచి బిర్యానీ వచ్చింది చాలు నాకు హ్యాపీ అంటే అదొక ఇండికేషన్ కదా, వాళ్ళ వైపు నుంచి వచ్చింది అంటాము. లవ్ యూ ప్రియా అన్నట్టు అంటాడు. ప్రియా ఐ లవ్ యూ అని చెప్పి బయటకు వచ్చి పెద్దగా మాట్లాడతాడు అనమాట, అరుస్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ నిఖిల్కి వచ్చిన లెటర్ కానీ చూస్తే ఓకే, ఒక మెయిన్ సెంటెన్స్ చెప్తాను నేను. నెవర్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ అదర్స్. అది ఆయన చేసిన తప్పు. వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి, వాళ్ళ సృష్టి నుంచి ఆలోచించి కొంచెం అసలు అది సేఫ్ గేమా, రిస్కీ గేమా, కన్నింగ్ గేమా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ ప్రాబ్లం ఆయన సేఫ్ గేమ్ కావచ్చు. అందుకే వాళ్ళ అమ్మోళ్ళు రాసిన లెటర్ కూడా నెవర్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ అదర్స్. కప్పు ముఖ్యం అన్నట్టు అంది. సూపర్ అనిపించింది నాకు. ఇప్పుడు వాళ్ళ సెన్స్ కనిపిస్తుంది. కప్పు ముఖ్యం బిగులని మన సన్నీకి వస్తుంది తెలుసా. ఇక్కడ అలానే కప్పు ముఖ్యం బిగులు అంటుంది వాళ్ళమ్మ. నిఖిల్కి నిజంగా ఓటింగ్ కూడా చాలా బాగుంది. మీరు గమనించారా? నిఖిల్ అంటే మనం అనుకుంటున్నాం కానీ ఆయనకి ఫ్యాన్ బేస్తో పాటు బిగ్ బాస్ లవర్స్ కూడా చాలామంది ఓట్లు వేస్తున్నట్టుంది. అంటే మనం ఒక యాంగిల్లో చూస్తున్నాం ఆయన గేమ్ని. ప్రాబబ్లీ ఇప్పుడు మణికంఠకే నీకు అసోసియేషన్లు, ఫ్యాన్సులు ఈ బడ్డంగా అన్నీ లేకుండా మణికంఠనే అర్థం చేసుకున్నప్పుడు ప్రాబబ్లీ నిఖిల్ కూడా వేరే యాంగిల్ అర్థం చేసుకుని ఉండొచ్చు జనాలు. అంటే ఆయన ఒకరిని బాధ పెట్టే క్యాండిడేట్ కాదు. సో ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన డెసిషన్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతాడు. అంటే ఒకరితో హార్ష్గా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు అన్న సెన్స్లో సెన్సిబుల్గా థింక్ చేసే వాళ్ళందరూ నిఖిల్ కనెక్ట్ అవుతారు యాక్చువల్గా. చూడండి ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన ఓటింగ్ వేరే లెవెల్ ఉంటుంది. యూట్యూబ్ ఓటర్ అయితే నబీల్ కంటే నిఖిలే ఎక్కువ ఉన్నాడు. సో చెప్పలేము, నేను రేస్లో ఉంటాడు ఖచ్చితంగా. టాప్ 5లో ఉంటాడనేది అది మామూలుగా చెప్పే విషయం. ఎవరైనా చెప్తారు నిఖిల్ టాప్ 5లో ఉంటాడని. ప్లస్ విన్నింగ్ రేస్లో కూడా ఏమన్నా కప్పు ముఖ్యం బిగులు అని ఒక ఇండికేషన్ అయితే ఇప్పించాడు. తర్వాత పృథ్వీ నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్కి వస్తే పృథ్వీ ఎలా ఉందనిపిస్తే నాకు రోలర్ కోస్టర్ రైడ్ లాగా అన్నట్టు అనిపించింది అంటాడు. తర్వాత నిఖిల్ అండ్ యష్మి ఇంట్లో నచ్చిన వాళ్ళు ఎవరంటే ఇద్దరు పేరు చెప్తారు. ఒక్కరే చెప్పమంటే నిఖిల్ పేరు చెప్తారు. సో నచ్చంది ఎవరంటే నాకు మణికంఠ నచ్చటం లేదు, ఇప్పుడు కొంచెం నచ్చుతున్నాడు అని చెప్తా. ఫస్ట్లో నాకు కొంచెం సింపతి సీక్ చేసేవాడేమో అనిపించింది. ఇప్పుడు తెలుస్తుంది వాడు లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడేమో అని అంటున్నారు. అంటే ఏంటి మణికంఠ నిజంగా ఇంట్లో వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి కూడా అర్థమవుతాడు త్వరలో. ఇప్పుడు మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. మనకి డిఫర్డ్ లైవ్ చూపించేది, వాళ్ళకి నార్మల్ లైవ్ని మించిన లైవ్ వాళ్ళది. కాకపోతే ఇంకా ఇటు పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, మరి ఈరోజు ఎపిసోడ్ ఏం చెప్పినా ఎక్కువ వెళ్తుంది కదా అన్నట్టు అలా చెప్పారా. మణికంఠ అంటే కొంచెం కాంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నాడు, చూపించాల్సిన దానికంటే అది చూపిస్తున్నాడని అందరికీ ఉన్న ఒపీనియనే. బట్ ఈరోజు పృథ్వీ అన్నమాట నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఏమో వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్ పడ్డాడేమో అన్నట్టు అంటాడు. ఆ తర్వాత విష్ణు నైనిక, విష్ణుకేమో బిర్యానీ, నైనికాకేమో ఇడ్లీ సాంబార్ వస్తుంది. సో నైనికా తీసుకొస్తాడు. విష్ణు ముందే చెప్పింది మాకు ఎవరు వచ్చినా సరే, నాతో పాటు ఎవరు వచ్చినా సరే వాళ్ళదే తీసుకుందా అన్నట్టు. ఆ తర్వాత అందుకే అంటాడు నైనికా అనగానే ఈ త్యాగం నీదా విష్ణుప్రియదా అంటే నాది విష్ణుప్రియది కూడా అన్నట్టు చెప్తా అనమాట. ఓకే. తర్వాత నైనికాకి పుట్టితో పాటు లెటర్ వస్తుంది. సో మామూలుగానే యు ఆర్ వారియర్, నువ్వు బాగా డ్యాన్స్ చేస్తూ ఉండు, అవసరం వచ్చినప్పుడు అలా చిల్గా ఉండు, మంచిగా ఆడు అని మంచి పదాలతో వాళ్ళ లెటర్ వస్తుంది. తర్వాత మనీ కన్ఫెషన్కి వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు అంటే నబీల్, విష్ణుప్రియ అంటాడు. ఇతను చూడండి ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే అన్నీ మర్చిపోతా అంటాడు కదా ఇతను లోపల ఉన్నాడు. లోపల ఉన్నప్పుడు నబీలు విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని నబీల్ అంటాడు చివరికి. విష్ణుప్రియ ఇప్పుడు నన్ను కొట్టిద్దేమో బయటకు అది ఇదంటే మనీ అది ఇది అని అంటుంటారు ఒకటికి. విష్ణుప్రియ కాకిగాల ఇక్కడికి వినిపిస్తుంది అన్నట్టు అంటాడు. అంటే ఏంటి, ఒకటి ఆమె మాట్లాడేది ఆయనకి వినపడినా ఉండాలి, లేకపోతే ఆమె మాట్లాడిద్ది అన్న సెన్స్ అనే నీకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటుంది ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళు చూస్తుంటారు కదా. అట్లా ప్రతి సెంటెన్స్కి దాని పోస్ట్ అనాలిసిస్ ఉంటుంది. ఆ సెంటెన్స్ మాట్లాడే ముందు ఇది మాట్లాడితే ఏంటి అని ప్రీ అనాలిసిస్ ఉంటుంది. అలా కనిపిస్తాడు అంతే. మనకంటే చాలా అమాయకుల్లాగా, ఏం తెలియని వాళ్ళలాగా, అబ్బా నేను మర్చిపోతాను, అంతా నటనకు రూపం పోస్తుంటే అనుకోవాలి. ఆయనైతే మాత్రం ఒక మంచి క్యాలిక్యులేటెడ్ మనిషి. అన్ని అబద్ధాలే ఆయన చెప్పేది. నిజంగా నాకేం లేదురా, నేను అసలు మర్చిపోతున్నాను రా, అసలు ఆదిత్య విషయం గురించి ఏం చెప్పానో ఏంటోరా, అసలు అర్థం కావటం లేదురా నాకు అంటాడు. ఆడేముండదు. ఆయన ఖచ్చితంగా
ఇప్పుడు సైరన్ కొట్టంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అనిపించిందంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఎవరిని తీయాలనేది ఆలోచించుకోడు ఆయన, ఇంకా మర్చిపోయేది అక్కడ ఆయన. తర్వాత మనీ నబీలు విష్ణుప్రియులు నబీలు ఇష్టం అంటే కదా. తర్వాత పృథ్వీ వాళ్ళ మమ్మీ చేసిన చికెన్ కర్రీ వస్తుంది. యష్మికేమో వాళ్ళ డాడీ నుంచి లెటరు ప్రాన్స్ కర్రీ వస్తుంది. ప్రాన్స్ కర్రీ వస్తే నాకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి అని చెప్పి పృథ్వీకి ఇస్తాడు. ఓకేనా? పృథ్వీకి ఇచ్చాక అక్కడ పాపం యష్మి వాళ్ళ ఫీల్ అయ్యింది. యష్మికి మోర్ దాన్ ఫుడ్ కంటే వాళ్ళ పప్పా నుంచి వచ్చిన మెసేజ్ చూడాలని అది వేసి టక్కన బ్లింక్ చేసి ఆపేస్తాడు. సో ఇక్కడ పృథ్వీ భలే కవర్ చేస్తాడు, బాగా నచ్చింది. అరే యష్మి కామ్గుండ్రా, మణికంట నాది తేకుండా నీది ఎందుకు తెచ్చా అంటే నాదైతే చికెన్ రా, నీది ప్రాన్స్ కదా, నీకు చికెన్ ఇష్టమని తెచ్చారా అన్నట్టు అంటాడు. చాలా మంచిగా అనిపించాడు. ఈవెన్ పృథ్వీ యష్మి పేర్లు రాగానే యష్మి వాడే బాధ చూసి, యష్మి యొక్క ఎమోషన్ చూసి యష్మిత్యా అంటాడు పృథ్వీ. అది అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇటువంటి విషయాల్లో వేరే వాళ్ళ ఎమోషన్ని గుర్తించి వాళ్ళకి త్యాగం అనేది ఉంటుంది చూసారా. అది మళ్ళీ ఈ త్యాగాలు కూడా 2 రకాలు ఉంటాయి. ఇలా నేను త్యాగం చేయటం వల్ల గేమ్ పరంగా నాకు కలిసి వస్తుందని త్యాగం చేయటం, లేదురా నాకంటే ఎక్కువ ఫీల్ అవుతుందని త్యాగం చేయటం. పృథ్వీది రెండోది. ఆయన గేమ్ కోసం ఏమి యష్మికి వల్ల ఆయనకి తెలుసు ఆ ఎమోషన్, ఎందుకంటే వాళ్ళ మధ్య ఆ బాండ్ ఉంది. ఇక్కడ యష్మి విషయంలో జరిగింది ఏంటంటే బయట ఇంటర్వ్యూస్ని కానీ దీన్ని కానీ బేరీజ్ వేస్తే యష్మి ఈ ఫీల్డ్లోకి రావడం వాళ్ళ పేరెంట్స్కి ఇష్టంలా, స్ట్రిక్ట్గా నో చెప్పారంట వాళ్ళ ఫాదర్. సో ఈరోజు అదే యష్మి లెటర్లో ఉండేది, నేను స్ట్రిక్ట్గా నేను రిజెక్ట్ చేసినా కానీ నీకై నువ్వు ప్రూవ్ చేసుకుని ఒక వారియర్ లాగా ఉన్నావు, కంప్లీట్లీ నీ విషయంలో మేము ఫెయిల్ అమ్మా, బట్ నువ్వు మాత్రం దూసుకెళ్తున్నావు, అలానే వెళ్ళు అనే ఒక మెసేజ్ని కన్వే చేస్తాను. సో అది జనరల్గానే మా పప్ప ఏం రాశాడన్న ఇది ఉంటుంది యష్మికి. ఎందుకని వాళ్ళని కాదని ఇండస్ట్రీలోకి వచ్చింది, ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది, నేను ఎలా ఆడుతున్నాను ఏంటని తెలుసుకోవడానికి. అటువంటి అంటే ఒక రిజెక్ట్ చేసిన ఫాదర్ నువ్వే గ్రేట్ అంటే అది ఎంత కిక్కు లైఫ్లో. సూపర్ యష్మి నిజంగా ఈ విషయంలో మాత్రం క్యాక్ అంతే యష్మి. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా వచ్చి తన మెటల్ని తను ప్రూవ్ చేసుకొని పేరెంట్స్కి ఇష్టమయ్యే ఒక వ్యక్తిగా మారి నేను చేసిందే తప్పమ్మా నువ్వు అనుకున్నది కరెక్ట్ అని వాళ్ళ పేరెంట్స్తో అనిపించగలిగిందంటే సక్సెస్ అయినట్టే. ఇంక యష్మి లైఫ్లో ఈ బిగ్ బాస్ తీసే బిగ్ బాస్ ఆట గురించి మనం మాట్లాడతాం, పక్కన రియల్ లైఫ్లో అంతకు మించి ఏం కావాలి ఇంకా అమ్మాయి. సూపర్ అంతే. అంటే ఆ ఇండస్ట్రీలో లేడీగా ఉండటం ఎంత కష్టమో తెలుసు మనకి. వేరే ఇండస్ట్రీస్ వేరు, ఈ మూవీ ఇండస్ట్రీ కానీ ఫిలిం ఇండస్ట్రీ అదే ఈ సీరియల్ ఇండస్ట్రీ కానీ చాలా రకాలైన ఉంటాయి వాళ్ళకి, వేధింపులని ఇవని అయ్యని మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా చాలా సాఫీగా పోతున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకన్నీ ఫుడ్ విషయంలో, అకామిడేషన్ విషయంలో, టయానికి ఫుడ్ తినరు, వాళ్ళ పైన పెట్టే బాధలు ఉంటాయి. ఇన్నిటిని మించి లైఫ్లో ముందుకెళ్ళాలి. దట్టు పేరెంట్స్ ఇంకా అపోజ్ చేస్తే దాని బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అరే నేను పేరెంట్స్ని వద్దనుకొని వచ్చా, ఇప్పుడు నేను సక్సెస్ కాకపోతే ఏంటి నా పరిస్థితి అనేది ఇంకా ఎక్కువ హార్మ్ క్రియేట్ చేస్తుంది. సో సూపర్ అనిపించింది యష్మి అంతే. మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకొని పర్లేదురా దట్స్ ఓకే మచ్చా అని నీకు మనీని అంటాం సూపర్ అనిపించింది నాకు. అంటే ఇంకా అనాలి అక్కడ, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తేలేదు కదా అట్లా. సో పృథ్వీకి ఏమొస్తుందంటే లెటర్లో బాగాడు అవన్నీతో పాటు అవాయిడ్ బీయింగ్ టూ అగ్రెసివ్ అని పెడుతుంది. ఖచ్చితంగా ఇతనిలో యాంగిల్ అదే కదా, నెగిటివ్ యాంగిల్. అగ్రెసివ్గా ఉండటం మానేసి గేమ్ బాగాడు, నువ్వు చాలా ముందుకు వెళ్తున్నావు, యు ఆర్ మై హీరో అన్నట్టు ఆ వర్డ్స్లో ఫ్రేమ్ అయిన ఒక లెటర్ వస్తుంది అనమాట. సూపర్ అనిపించింది పృథ్వీకి కూడా. ఇన్పుట్స్ అంటే అవే, అగ్రెషన్ మానుకో అంటున్నా అంటే ఇప్పుడు నాకు సారు వీళ్ళందరూ కరెక్ట్గా చెప్పరు ఒక్కోసారి, బట్ ఇంటి నుంచి వచ్చి అమ్మ లెటరు, అక్క లెటరు, చెల్లెలు లెటరు వాళ్ళేం దాయరు, వాళ్ళు ఇప్పుడు మన కోసం నుంచి ఆలోచించేవాళ్ళు కదా. సో అగ్రెషన్ తగ్గించుకోవాలంటే నా అగ్రెషన్ గురించి ఏమన్నా బయట వెళ్ళిందేమో అని థాట్ ప్రాసెస్ రావాలి అక్కడ ఒక కంటెస్టెంట్గా. అది ఇప్పుడు నిఖిల్ ఆలోచిస్తాడు, నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటే అది చాలా మంచి ఇన్పుట్. అసలు కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు అన్ని. అసలు నాకు నిఖిల్ లెటర్ భలే అనిపించింది, అబ్బా సూపర్ అనిపించింది నిజంగా వాళ్ళ మామ రాసిన లెటర్. రైట్, చాలా చాలా ఓపిక కూడా ఎక్కువ అబ్బా నిఖిల్కి. నేను ఇప్పుడు ఇంకోటి చెప్పాలి నిజంగా, చాలాసార్లు చెప్దాం అనుకున్నా, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చీఫ్గా ఎవరున్నా చాలా అంటే చీఫ్ అయిన నెక్స్ట్ వీక్కి
అసలు వరస్ట్‌గా చేశారు. యష్మి విషయంలో అలానే అంటారు. తర్వాత నైనిక విషయంలో అలానే అంటారు. చీప్‌గా ఫెయిల్ అయ్యావు అది ఇది అని. చాలామందికి వస్తుంది ఈ ప్రాబ్లమ్. బట్ నిఖిల్ చూడండి. నిఖిల్‌కి మమ్మల్ని పట్టించుకోవటం లేదు. నువ్వెక్కువ సోనియా, పృథ్వీ వాటికే వాల్యూ ఇస్తున్నావని తప్పితే, ఆయన టీమ్‌ని కోఆర్డినేట్ చేసే వే గాని, ఒక ఫుడ్ విషయంలో నీ 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 వల్ల మాకు ఇదయింది. ఒక బెడ్ విషయంలో ఇదయింది. ఒక బాత్రూమ్‌లు నువ్వు క్లీన్‌గా చేపియటంలా. ఇటువంటివి ఏమి రావు చూడండి నిఖిల్ విషయంలో. అంటే కష్టపడతాడబ్బా! కష్టపడతాడు. ఆ డ్యూటీస్‌ని లైక్ ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ డ్యూటీస్‌ని అలొకేట్ చేయటం గాని, బావుంటది ప్రొసీజర్ అయితుంది. ఏమో చెప్పలేమబ్బా నిఖిల్ నాకు 2 వారాల నుంచి అతని గేమ్‌తో సంబంధం లేకున్నా గాని అలా వస్తుందంటే, ప్రాబబ్లీ ఊరికే రాదు గదా! ఓటింగ్. ఆయనకి మనం ఇంకో సైడ్ ఆలోచిస్తే ఊరికే రాదు గదా! ఓటింగ్. అంత ఓటింగ్ వస్తుందంటే ఆయన్ని ఓన్ చేసుకున్నోళ్ళు ఉంటారుగా ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్‌తో పాటు. సో, ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్‌తో పాటు వచ్చి ఇనీషియల్‌గా ఓట్లు చాలా బాగుంది. 4, 5 వారాల నుంచి డౌన్ అయినోళ్ళని మనం చాలా మందిని చూసాం ఎగ్జాంపుల్స్. చాలామంది పడిపోయారు గేమ్‌లో డౌన్ అయ్యాక. బట్ ఇతను స్టిల్ ఇప్పటికీ బాగున్నాడు గేమ్‌లో. నిఖిల్‌కి అదొక అడ్వాంటేజ్. చూడాలి ఎత్తుతాడేమో కప్పు. లేకపోతే నిఖిల్‌ని కొట్టడానికి ఎవరైనా వస్తారా? వాళ్ళంతా ఎందుకు ఆ మణికంఠ ఉన్నాడని మణికంఠ యాంగిల్ ఏమన్నా మార్చి ఇప్పుడు గేర్ నెంబర్ 3లో ఏమన్నా దోసుకెళ్తాడా? రకరకాలుగా ఉండబోతుంది. తర్వాత నిఖిల్ కన్ఫెషన్‌లోకి పిలిచినప్పుడు పృథ్వీ, నైనిక, యష్మి, సీత అందరూ నచ్చినోళ్ళే అంటే ఈ కథలొద్దు ఒక్కరి పేరు చెప్పమంటారు. అదే ఇతనికున్నదేంటంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదబ్బా ఇతనికి. ఇప్పుడు ఒక్క పేరు చెప్తే మిగిలినోళ్ళు ఫీల్ అవుతారు కదా! ఒక్కరిష్టం అంటే మిగిలిన నలుగురికి అన్యాయం చేసినట్టు కదా! అట్టుంటది. లాస్ట్ టైమ్ చూసారు కదా! ఇంట్లో ఎవరు సేఫ్ ప్లేయర్ ఎవరు అది ఇది అంటే తర్వాతుండి దానికంటే ఇంకోటేదో వస్తే వద్దొద్దులే ఇది బెస్ట్ అంటాడు. సో, అట్లుంటది ఆయన. ఆయన ఎవరు అట్లుంటది అంతే మరింక. ఆ తర్వాత ఇప్పుడు ఈ నిఖిల్ గురించి కొంచెం మంచిగా చెప్పా కదా! ఔట్ రే! కరెక్ట్. నిఖిల్ పిఆర్ అంట. ఒక సీజన్‌లో ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటే వేరే వాళ్ళకి డబ్బా కొట్టరు. ఓకేనా? మన రివ్యూసు ఒకే రివ్యూలో ఒకే రోజులోనే ఒక సందర్భంలో ఒకరిని పొగుడుతా, ఒక సందర్భంలో ఒకరిని నేను అపోజ్ చేస్తా. సో, అది తెలుసుకోవాలి మీరు. ఆ డిఫరెన్స్ తెలిస్తే నేనే కాదు ఎవరిని మీరు పిఆర్‌లు, గిఆర్‌లు అనరనమాట అది. తర్వాత ఒక్కరి పేరు చెప్పండి పృథ్వీ అంటాడు. సరే ఇంట్లో ఉండేవాళ్ళలో పృథ్వీ, బయట ఉన్నోళ్ళు ఎవరంటే సోనియా అంటాడు. ఆ తర్వాత నచ్చనోళ్ళు ఎవరంటే లాస్ట్ వీక్ వరకు మణికంఠ ఇప్పుడు నచ్చుతున్నారు అన్నట్టు అంటారు. ఇక్కడ ప్రేరణ, నబీల్, సీతాకి. ప్రేరణకేమో పావు బాజీ హస్బెండ్ నుంచి వచ్చిన మెసేజ్. నబీల్‌కేమో లైక్ గులాబ్ జాము వాళ్ళ బ్రదర్ నుంచి వచ్చిన మెసేజ్. సీతాకేమో పులగంతో చేసిన పచ్చి పులుసు ఇవి వస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైం నా గెస్ తప్పింది నిఖిల్ విషయంలో. సీరియస్లీ. నిఖిల్‌ది ఏ మెంటాలిటీ అంటే ఇప్పుడు ప్రేరణ, నబీల్, సీతాకి వచ్చిందనుకో. సో, ప్రేరణకిస్తే ఏమనుకుంటారో మళ్ళా ఫ్రెండ్స్ అనుకుంటారేమో అని నబీల్, సీత వైపు మొగ్గుతాడు. కాకపోతే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇది కూడా ఆలోచించుంటాడు నిఖిల్. లాస్ట్ టైం ప్రేరణ, నబీల అన్నప్పుడు నబీల్ కొట్టేశాడు కదా! అది ఇంకా పెద్ద విషయం కదా! ఇప్పుడు ఒకవేళ డిఫెండ్ చేయటానికి వచ్చిన సీత లాంటోళ్ళు ప్రేరణని ఇచ్చావు అన్నప్పుడు నిఖిల్ దగ్గర పాయింట్ పెట్టుకుంటాడు. అరే ఈ ఫుడ్ విషయం నువ్వు ప్రేరణకి ఇస్తే ఎలా అనుకుంటున్నావు? దీనికంటే పెద్ద విషయం అయిన ప్రేరణ, నబీల్‌లో మరి నేను నబీల్‌ని చూజ్ చేసుకున్నాను. ఆ పార్షియాలిటీ ఉంటే నేనెందుకు చేస్తాను అలా అంటాడు. సో, కైండ్ ఆఫ్ గేమ్. అది నేను అబ్సల్యూట్‌లీ మంచి గేమ్ అన్నా, చెడు గేమ్ అన్నా గానీ ఆయనవి ఆయనది. సో, అంత బ్యాలెన్స్‌డ్ ఈక్వేషన్స్ చేసుకొని ఆడతాడు నిఖిల్. కాకపోతే అదేదో జస్ట్ లైక్ దట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ దాని వెనకాల చాలా కసరత్తులు చేసి ఒక డెసిషన్ తీసుకుంటాడాయన. సో, నాకట్లా అనిపించింది. సో, ప్రేరణకు తెస్తాడు. ప్రేరణ సూపర్ హ్యాపీ. లెటర్ కూడా చూసుకుంటది. పుట్టు అనుకుంటా. లాట్స్ ఆఫ్ లవ్ పుట్టు. సీ యూ సూన్ అది అంటే సీ యూ సూన్ కాదు సీ యూ లేట్ అంటది. ఇంక 70 రోజులు ఉండాల్సిందే. అంటే ఫైనల్ లాగా నేను ఉండాల్సిందే అన్నట్టు క్యూట్ బబ్లీగా మాట్లాడిద్ది. సో, అదే పదాలు వాడతారు అక్కడ. బబ్లీగా ఉన్నావు, క్యూట్ ఉన్నావు, మిస్ అవుతున్నావు, పెళ్ళవ్వంగానే చాలా త్వరగానే వెళ్ళిపోయావు గేమ్ నుంచి. సో, ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు ఉంటదనమాట. ఓకే. ఆ తర్వాత ఎవరికైతే ఫుడ్ రాలేదో వాళ్ళందరి కోసం నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నైనిక ఫుడ్ లెటర్స్ వచ్చిన వాళ్ళని పిలిచి ఒక్కరిని తీసుకోవాలి అంటే అందరు కావాలంటున్నా. విష్ణు ఏమంటుందంటే నాకు సెకండ్ వీక్ నుంచి ఏం రాలేదు నా కోసం చూడండి అంటే పాపం విష్ణు ఎప్పుడు అడగదు అట్లా. అడిగిందంటే కానీ నిజంగా పాపం విష్ణుకి
ఇప్పుడు అమ్మ, నాన్న ఇటువంటి పదాలు ఎత్తినప్పుడు కొంచెం ఏడుపు వస్తది ఎవరికైనా. ఎందుకంటే విష్ణువుకి లేరు గదా! బట్ చాలా అంటే ఇప్పుడు విష్ణువుకి పంపింది కూడా ఒక ఆంటీ ఎవరో వాళ్ళకి తెలిసిన ఆంటీ. ఆ! విష్ణువుకి లెటర్ రాసింది కూడా నా సిస్టర్ అయితే అంత సెంటెన్స్‌లు ఉండవు. ఎవరో గణేష్ అనే అతను రాసుంటాడు. అంటే విష్ణు లైఫ్‌లో ఇప్పుడున్నోళ్ళందరూ శ్రేయోభిలాషులు మాత్రమే. శ్రేయోభిలాషులనే ఫ్యామిలీ విష్ణువుకి పాపం. సో, అది చాలా అంటే అది చాలా కష్టంగా ఉంటదబ్బా! మనం అనుకుంటాం గానీ, బట్ అందుకే ఆ అమ్మాయి కొన్ని కొన్ని చెప్తుంటే భలే అనిపిస్తది. యూనివర్స్‌ని నేను నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. మనం ఏది జరిగితే అదే జరిగిద్ది. ఇవన్నీ అనేది పడ్డోడికి తెలుస్తాయి. సో, లైఫ్‌లో అంత స్ట్రగుల్ అయింది కాబట్టి విష్ణువుకి తెలుసు అటువంటియి అనిపిస్తుంది నాకు. రైట్. తర్వాత హ్యాపీగా అందరికి ముద్దలు పెడతాడనమాట విష్ణు. తర్వాత విష్ణుకొచ్చిన లెటర్‌లో ఆట మీద దృష్టి పెట్టు. ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు టక్కన సరెండర్ అయిపోకు. ఆర్గ్యూ చెయ్యి. లేకపోతే నీదేదో తప్పుందని అనుకుంటే నీ గేమ్ వీక్ అయిద్ది. ఈజీగా ఏం ఒప్పుకుంటది కదా! అట్లా వద్దు. ఓకే. నామినేషన్ జస్ట్ ఈజీగా యాక్సెప్ట్ చేయొద్దు. ఆర్గ్యూ చేసుకో. గేమ్‌లో ఇంకా ముందుంటంటే అదేంటి? అంటే ఇంకా ఇప్పటి వరకు నేను గేమ్‌లో ముందు లేనా అంటది. అది తెలివైన గేమ్ ప్లేయర్ ఎట్టుంటాడు? గేమ్‌లో ముందుండు అంటే, ఇప్పుడు నాకు నేనే గేమ్‌లో ముందు లేనా అనుకుంటే, వాళ్ళందరికి పాయింట్ అయ్యిద్దేమో అది అన్నట్టు ఆలోచించి, అది స్కిప్ జేస్తారు. అక్కడుంది విష్ణుప్రియ. నిజమే మాట్లాడిద్ది విష్ణుప్రియ. కాబట్టి అలా అనిపించింది. దట్స్ ఆల్. మొత్తానికైతే ఉన్న లెటర్‌లో నిఖిల్ సాలిడ్ లెటర్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.